Hi friends, good morning, good afternoon, or good evening. It, it depends on the time which you see when you see this video. Welcome back to our channel. And today's topic is basically I'm just trying to answer a few questions which I have received during my previous videos. So let's get into this topic. The last video lo when I say how to create a landing page for affiliate marketing, and one of my loyal subscriber has asked me, let me go to his comment. I'm sorry. So how to promote a product in free landing page? Okay, so to answer you has సారీ నేను తప్పుగా ప్రొనౌన్స్ చేస్తుంటే ఓకే నేను ఇంతకుముందు ఫ్రీ ల్యాండింగ్ పేజ్ ద్వారా కొన్ని సిపిఏ ప్రోడక్ట్స్ ప్రమోట్ చేశాను. బట్ ఫుల్ టైం నేను చేయలేదు. యాజ్ ఐ సెడ్ నేను నేర్చుకున్నప్పుడు అవి చేసేవాడిని. సో చూపిస్తాను దాన్ని ఎట్లా ప్రమోట్ చేశానని కూడా. లెట్ మీ గో టు So this is one of the free website which I have created. అంటే సిపిఏ ప్రోడక్ట్స్ అంటే అప్పుడు నేను ఐ వాస్ టెస్ట్ చేస్తూ ఉండేవాడిని నేర్చుకున్న దాన్ని. సో మనం మన సైట్కి వెళ్దాము. సో ఈ సైట్కే చూసారంటే ఇది గెట్ $100 అమెజాన్ గిఫ్ట్ కార్డ్. వీళ్ళు ఏం చేస్తారు, కాకపోతే ఇప్పుడు మనం క్లిక్ చేస్తే ఇది వర్క్ అవ్వదు. ఇది సిపిఏ ప్రోడక్ట్ విచ్ ఇస్ మెయిన్లీ ఎయిమ్డ్ అట్ యుఎస్ కంట్రీకి. అంటే మనం క్లిక్ చేస్తే వేరే లింక్కి వెళ్తుంది. యాక్చువల్ ల్యాండింగ్ పేజ్ వెళ్ళాలంటే మనం యుఎస్లో ఉంటే అది వెళ్తుంది. లేదంటే ఇప్పుడు నేను విపిఎన్ కనెక్ట్ చేశానంటే చూపించచ్చు. సో దిస్ ఇస్ ది శాంపుల్ ల్యాండింగ్ పేజ్ అండి. మనం క్రియేట్ చేసింది ఫ్రీగా చేసాము. దీంట్లో నేను ఏం ప్రోడక్ట్ ప్రమోట్ చేస్తున్నానంటే $100 అమెజాన్ గిఫ్ట్ కార్డ్ ఎట్లా తీసుకోవాలా అన్నది. ఇది నేను ఇంతకుముందు చెప్పుంటాను సిపిఎం మార్కెటింగ్ అంటే ఏందని. వన్స్ వీళ్ళు క్లిక్ చేసిన తర్వాత ఎనీవే మనం క్లిక్ చేసి చూద్దాము. క్లిక్ చేసిన తర్వాత యాక్చువల్గా ఇది ఎక్కడికి వెళ్తుంది అంటే ఒక సర్వే సైట్కి వెళ్తుంది. అమెజాన్ గిఫ్ట్ డాలర్ విన్ అయ్యేదానికి కస్టమర్ వచ్చి ఒక సర్వే కంప్లీట్ చేయాలి. దీంట్లో మనకి లాభం ఏంటంటే యాజ్ సూన్ అస్ అంటే ఇప్పుడు చెప్పాను కదా, దిస్ ఇస్ నాట్ అప్లికేబుల్ ఫర్ ఇండియా. సో మనకి ఇది రావట్లేదు. ఎనీవే మీకు చూపించే దానికోసమే అది చూపించాను. సో వన్స్ కస్టమర్ అతని ఈమెయిల్ అడ్రస్ ఆర్ సమ్ కైండ్ ఆఫ్ యాక్టివిటీ సర్వే ఉంటే సర్వే అది కంప్లీట్ చేశాడంటే దాని ద్వారా మనకి కమిషన్ వస్తుంది. అంటే కమిషన్ అంటే ఇది పెద్ద కమిషన్ కాదు, దిస్ ఇస్ ఓన్లీ యాక్షన్. కాస్ట్ పర్ యాక్షన్ అంటారు. కాస్ట్ పర్ సమ్ కైండ్ ఆఫ్ యాక్షన్ అంటే ఈమెయిల్ ఉంటే ఈమెయిల్ ఇవ్వడము, లేదంటే సర్వే ఉంటే సర్వే ఫిల్అప్ చేయడము. సో దిస్ ఇస్ హౌ ఐ ప్రమోటెడ్. ఇక్కడ ఏం చేశాను, నేను సైట్కి వెళ్ళి ఎడిట్లో చూపిస్తాను. ఇప్పుడు ఎడిట్ వెబ్సైట్ అన్నాను అనుకోండి. సో ఎందుకు నేను అప్పట్లో వచ్చి ఐ వాస్ నాట్ యూజింగ్ పెయిడ్ ల్యాండింగ్ పేజెస్ అంటే నేను ఏదో ఊరక నేర్చుకునేదానికి చేసేవాడిని. సో ఐ యూజ్డ్ ఆల్ ఫ్రీ స్టఫ్. ఇప్పుడు మీరు ఇక్కడ చూసారంటే దీనికి లింక్ ఉంది చూసారా, ఈ లింక్ చూసారంటే ఇది వచ్చి ఒక లింక్ అనమాట, యాక్చువల్ ప్రోడక్ట్. ఇప్పుడు మనం సపోజ్ క్లిక్ బ్యాంక్ ప్రోడక్ట్ ప్రమోట్ చేస్తున్నామంటే నేను మీకు చూపించుంటాను మన ప్రోడక్ట్ లింక్ ఎట్లా తీసుకోవాలని. ఈ విధంగా ఈ లింక్ని తీసుకొచ్చి నేను దీనికి యాక్షన్ సెట్ చేశాను. అంటే మీరు ఇప్పుడు సపోజ్ ఇఫ్ యు ఆర్ ప్రమోటింగ్ క్లిక్ బ్యాంక్ ప్రోడక్ట్ ఆర్ వాట్ ఎవర్ ప్రోడక్ట్, దిస్ ఇస్ హౌ యు ఆర్ గోయింగ్ టు క్రియేట్. మీకు ఈ పేజెస్ ఎట్లా క్రియేట్ చేయాలా ఇది అన్నీ కావాలని అనుకున్నారంటే మీరు నాకు పెట్టారనుకోండి కమెంట్లో, నాకు డీటెయిల్గా చెప్పండి అని. నేను ఐ విల్ గో హెడ్. ఎందుకంటే నేను స్టెప్ బై స్టెప్గా వెళ్ళానంటే ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం.
బికాస్ ఐ జస్ట్ వాంటెడ్ టు నో వాట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ యూ గైస్. మీకు ఏం కావాలో అది చెప్పారంటే చేస్తానని నేను పదే పదే చెప్తున్నాను. మీరు స్టెప్ బై స్టెప్గా కావాలన్నారంటే ఐఎమ్ రెడీ టు డూ దట్. సో ఇక్కడ చూసారంటే ఇదే ప్రోడక్ట్ అఫిలియేట్ లింక్ అనమాట. ఈ లింకే మనకి మెయిన్. సో మనం డైరెక్ట్గా దీన్ని ఎక్కడ ప్రమోట్ చేయలేం కాబట్టి ఫేస్బుక్ కానీ ఆర్ వాట్ ఎవర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో మీరు దీన్ని ఎత్తుకెళ్ళి ప్రమోట్ చేశారంటే దే విల్ నాట్ అలౌ యూ టు పోస్ట్ యువర్ లింక్. దట్ ఈస్ వై వీఆర్ క్రియేటింగ్ దిస్ ల్యాండింగ్ పేజ్. సో ఇక్కడ నేనేం చేస్తున్నాను, ఈ ల్యాండింగ్ పేజ్ లింక్ ఉంది చూసారా, ఇప్పుడు మనం ఈ లింక్ని ప్రమోట్ చేస్తాను. దీన్ని కూడా నేను ఎట్లా ప్రమోట్ చేశానంటే ఒక యూట్యూబ్లో ఒక వీడియో క్రియేట్ చేశాను, హౌ టు గెట్ $100 అమెజాన్ కార్డ్ ఫర్ ఫ్రీ అని. అంటే నాకు దీని ద్వారా నాకేం లీడ్ రాలేదు, కాకపోతే వేరే ప్రోడక్ట్స్ ద్వారా వచ్చాయి. అవి కూడా చూపిస్తాను. సో ఇప్పుడు మీరు చూసారంటే ఈ ఒక్క ఫ్రీ వెబ్సైట్లోనే నేను ఎన్ని చేశాను, గిఫ్ట్ కార్డ్స్, ఇది ఒక ప్రోడక్ట్, బేబీ డైపర్స్, దీని ద్వారా మనకి కొన్ని లీడ్స్ వచ్చాయి. ఈ ల్యాండింగ్ పేజ్ చూపిస్తాను. సో మీరు దీన్ని చూసారంటే జాయిన్ నౌ అండ్ క్రియేట్ యువర్ ఓన్ అగీస్ ప్యాకేజ్, లెట్ మీ జాయిన్ అని పెట్టాను కదా. సేమ్ ఇక్కడ మీరు వెళ్ళారంటే ఆ లింక్ పెట్టుంటాను. ఇదేంది సిపిఏ ప్రోడక్ట్ ఒక లింక్. సో దిస్ ఇస్ హౌ యూ హ్యావ్ టు ప్రమోట్ యువర్ అఫిలియేట్ ప్రోడక్ట్ ఆర్ వాట్ ఎవర్ ప్రోడక్ట్ విచ్ యు ఆర్ ట్రయింగ్ టు ప్రమోట్. సో బేసికలీ ఇది నేను మీకు చూపించాను కదా. ఈ పేజ్ ఎట్లా క్రియేట్ చేస్తారంటే బిల్డ్కి వెళ్ళారు అనుకోండి, మీకు ఏం కావాలంటే అది, టైటిల్ కావాలంటే టైటిల్ తీసుకొచ్చి పెట్టడం, ఇమేజ్ కావాలంటే ఇమేజ్ పెట్టడం. మీకు దీన్ని నేను స్టెప్ బై స్టెప్గా రాబోయే రోజుల్లో చూపిస్తాను. సో దిస్ ఇస్ హౌ ఐ హ్యావ్ ప్రమోటెడ్, అండ్ దీని యొక్క రిజల్ట్స్ కూడా చూపిస్తాను. లెట్ మీ లాగ్ ఇన్ టు మై మ్యాక్స్ బౌంటీ అకౌంట్ విచ్ ఇస్ సిపిఏ నెట్వర్క్. ఇప్పుడు ఈ మ్యాక్స్ బౌంటీ అకౌంట్లో చూసారంటే బెస్ట్ మంత్ ఏది, 3rd మంత్ మార్చ్లో $5.90 వచ్చింది. ఇది కంప్లీట్గా నాకు ఫ్రీ ట్రాఫిక్ ద్వారా వచ్చింది. నేను ఈ నెట్వర్క్లో చేరి ఐ వాజ్ డూయింగ్ ట్రయల్ అండ్ ఎర్రర్, అంటే ఇనిషియల్గా మనం ట్రై చేసి చూద్దామని. సో మనం లెట్ మీ గో టు డీటెయిల్ రిపోర్ట్. ఓకే, కస్టమ్, ఐ థింక్ అక్టోబర్ నుంచి అనుకుంటా. సరే ఎనివే ముందు డేటే పెడదాం. మనం అంటే నేను ఆన్లైన్లో వెన్ ఐ స్టార్టెడ్ టెస్టింగ్, మీరు చూసారంటే మన ఇది హగ్గీస్ గిఫ్ట్ బాస్కెట్ అని ఉంది కదా, దిస్ ఇస్ ద ల్యాండింగ్ పేజ్ విచ్ బాట్ అస్ దట్ అమౌంట్. అంటే $14.40 ఎర్న్ చేస్తున్నాము. తర్వాత లైఫ్ పాయింట్స్, అంటే ఇండియా, అంటే దీని ఇండియాకి సంబంధించింది, దీనికి $1.10 వచ్చింది. సో ఓవరాల్గా మనం ఈ నెట్వర్క్లో $15.50 ఎర్న్ చేస్తున్నాం. అగైన్ అబ్సల్యూట్లీ ఐ నెవర్ వెంట్ ఫర్ పెయిడ్ ప్రమోషన్, ఆల్ దిస్ ఐ వాస్ టెస్టింగ్. సో ఎట్లా వర్క్ అవుద్ది ఏంది అని. సో మీకు ఇక్కడ ఈ వచ్చిన లింక్స్, ఈ క్లిక్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా నాకు కేవలం ఈ సైట్లో క్రియేట్ చేశాను కదా, పేజెస్ చూశారు కదా. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ ప్రమోట్ చేశాను, ఆల్ త్రూ యూట్యూబ్ మార్కెటింగ్. ఐ జస్ట్ ప్రిపేర్డ్ అ వీడియో, ఇట్ ఈస్ ఆల్ ఫ్రీ ట్రాఫిక్. కాకపోతే నేను ఇంకా కూడా ఈ వీడియోస్కి SEO అవన్నీ కూడా బాగా చేసుంటే మేబీ ఐ కుడ్ హ్యావ్ యాడెడ్ అనదర్ $10 to $15. బట్ ఎనీవే ఐ వాస్ టెస్టింగ్ దిస్. So this is the result. This is how you can promote your affiliate products using free landing pages. ఈ ల్యాండింగ్ పేజ్ చూసారంటే విచ్ ఇస్ ఫ్రీ. వీబ్లీలోకి వెళ్ళాను, క్రియేట్ చేశాను, జస్ట్ ఒక వీడియో ప్రిపేర్ చేశాను, హౌ టు విన్ అగీస్ ఆర్ హౌ టు గెట్ యువర్ బేబీ శాంపిల్ కిట్స్ ఫర్ ఫ్రీ. ఇన్ఫ్యాక్ట్ టు బీ ఆనెస్ట్ ఆ ఛానల్ పేరు కూడా మర్చిపోయాను, కాకపోతే ఎందుకంటే ఐ వాస్ నాట్ ఫాలోయింగ్ ఇట్ అప్. సో ఎనీవే నేను రాబోయే రోజుల్లో అవన్నీ చూపిస్తాను. సో దిస్ ఇస్ హౌ ఐ ప్రమోటెడ్ దిస్. బట్ మీరు ఎస్పెషలీ అఫిలియేట్ ప్రోడక్ట్స్ ప్రమోట్ చేస్తున్నారు ఫ్రీగా అంటే
ఐ విల్ రికమెండ్ గో అండ్ యూస్ దిస్ వీబ్లీ, ఆర్ ఇన్ఫ్యాక్ట్ బెటర్గా చేయాలంటే ఈ రోజుల్లోనే కొన్ని మెయిలింగ్ సాఫ్ట్వేర్స్ కూడా ఫ్రీ ల్యాండింగ్ పేజెస్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ గెట్ రెస్పాన్స్, ఆబర్, అక్కడ కూడా మనం ఫ్రీగా ల్యాండింగ్ పేజెస్ క్రియేట్ చేసుకోవచ్చు. కాకపోతే దాంట్లో ఇప్పుడు ఏంటంటే 30 days ట్రయల్ వర్షన్ ఇస్తారండి. 30 days మీరు ఫ్రీగా వాడుకోవచ్చు. ఎందుకు నేను అది యూజ్ చేయమంటున్నానంటే, వెన్ యూ ఆర్ ప్రమోటింగ్ అన్ అఫిలియేట్ ప్రోడక్ట్, you have to follow up with them. This is not an affiliate, this is not a ClickBank product or some other product. This is a CPA product, which is basically will pay only for the action which they took. So I don't need their email ID. In fact, it is better to capture their email ID, because I did not capture, I'm not investing any amount on this. But when it comes to promoting the real products or the digital products where we are getting big commissions when compared to this, we need to have a mailing software where we can follow up with them. అంటే మనకి వాళ్ళ మెయిల్ ఐడి తీసుకున్నాం అనుకోండి, మళ్ళీ మనం మెయిల్స్ పంపించడానికి కూడా ఆస్కారం ఉంటుంది. నేను నా ఫస్ట్ వీడియోలో చెప్పించుంటాను చూడండి, బిజినెస్ మోడల్ ఎట్లా ఉంటుంది. ఎందుకు నేను అది చెప్తున్నా అంటే, ఇమాజిన్ మీరే ఒక ప్రోడక్ట్ కొనాలనుకున్నారు, చూసిన వెంటనే ఏ ప్రోడక్ట్ మనం కొనం. కాకపోతే ఒక 4-5 సార్లు చూసి 6th time 7th time అప్పుడు ప్రిపేర్ అవుతాం కొనేదానికి. సో దానికి ఆ సిస్టమ్ ఫాలో అవ్వాలన్నది. సో నేను మీకు గెట్ రెస్పాన్స్లో ల్యాండింగ్ పేజ్ ఎట్లా క్రియేట్ చేయాలా, దానికి ఫాలోఅప్ ఈమెయిల్స్ ఎట్లా పంపించాలా అన్నది కూడా నేను ప్రాబబ్లీ I'll make a video on that topic. So for today's topic, I wanted to answer the subscriber who have asked me, Hayas. సో ఈ విధంగా ప్రమోట్ చేయొచ్చండి మనం. దిస్ ఇస్ హౌ. బట్ మీకు డీటెయిల్గా కావాలంటే ఇది చాలా ఈజీ, బట్ నేను చెప్పలేను కదా. మీకు ఇవన్నీ కావాలంటే నేను ఇంకొక రోజు కూర్చొని నేర్పిస్తాను మొత్తం. ఎట్లా ఇమేజ్ ఇన్సర్ట్ చేయాలా, ఎట్లా టైటిల్ చేయాలా, మీరు వీడియో కావాలన్నా వీడియో కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ. So I'll make a separate video on that. I wanted to answer you, and hopefully I think I have answered you. And I also wanted to answer one more person. అంటే నేను ఇంతకుముందే అడిగున్నారు, డేటా ఎంట్రీ వర్క్ చేయాలా, ఇక్కడ చేస్తే బాగుంటుందని. సో నేనేం చెప్తున్నా అంటే, ఐ థింక్ హిస్ నేమ్ ఇస్ చాంద్ బాషా గారు, మీరు డేటా ఎంట్రీ వర్క్ అన్నారు కాబట్టి యు ఆర్ గోయింగ్ టు ప్రొవైడ్ సమ్ కైండ్ ఆఫ్ సర్వీస్ విచ్ ఇస్ గుడ్. నేను ఫ్రీలాన్సింగ్ వెబ్సైట్స్ ఉన్నాయి, fiverr.com, ఫ్రీలాన్సర్ అండ్ అప్వర్క్, పీపుల్ పర్ అవర్, ఇట్లాంటివి మీకు కావాలన్నా కూడా మీరు నాకు మెసేజ్ పెట్టండి. నా ఫోన్ నెంబర్ ఇప్పుడు 90% ఐఎమ్ డిస్ప్లేయింగ్ మై నెంబర్ ఇన్ ఆల్ ఆఫ్ ది వీడియోస్. సో మీరు పెట్టారంటే నేను మీకు లిస్ట్ కావాలన్నా కూడా పంపిస్తాను. దాంట్లో మీరు చూడండి. ఫస్ట్ మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే, మీరు మీ సర్వీస్ని అక్కడ రిజిస్టర్ చేసుకోవాలి. Let me go to Fiverr. ఇది నేను ఒక సైటే చూపిస్తున్నాను మీకు. ఇట్లా చాలా సైట్స్ ఉన్నాయి. మీకు ఆ లిస్ట్ కావాలన్నా కూడా నేను కంప్లీట్గా మీరు నాకు వాట్సాప్లో పింగ్ చేసినా కూడా నేను మీకు పంపించేస్తాను. మీరు చూడండి. దాని తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నేను వీడియోస్ చేస్తాను. కాకపోతే ఇప్పుడు ప్రాబ్లం నేను మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను, ఐఎమ్ నాట్ హ్యావింగ్ ఫుల్ టైమ్. ఐ వాస్ ఎక్స్పెక్టింగ్ దట్ మై లాస్ట్ వర్కింగ్ డే వుడ్ బి July 3rd, బట్ ఇట్ గాట్ డిలేడ్ అండ్ ఇట్ మూవ్ టు August 3rd. సో బేసికలీ ఇది ఏంటంటే, మనకి ఏదన్నా ఒక స్కిల్ ఉంది అంటే, ఆన్లైన్కి సంబంధించింది ఎనీ టైప్ ఆఫ్ స్కిల్. ఫర్ ఎగ్జాంపుల్ నేను వీడియో క్రియేట్ చేయొచ్చు, లోగో క్రియేట్ చేయొచ్చు, డేటా ఎంట్రీ, టైపింగ్ చేయొచ్చు. అట్లాంటప్పుడు మీరు ఇట్లాంటి సైట్స్కి వచ్చి మీ సర్వీస్ని లిస్ట్ చేసుకోవాలి. లిస్ట్ చేశారంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాము, డేటా ఎంట్రీ అన్నారు కదా. మీరు చూసారంటే, విర్చువల్ అసిస్టెంట్ ఫర్ డేటా ఎంట్రీ, డేటా కలెక్షన్, డేటా మైనింగ్ అండ్ వెబ్ రీసెర్చ్, వీళ్ళందరూ ఈ సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ డేటా ఎంట్రీ, డేటా కలెక్షన్, విర్చువల్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ. సో మీరు ఈ విధంగా ఒక గిగ్ ఒకటి క్రియేట్ చేసుకోండి. గిగ్ అంటే ఇదే, మీరు ఒక సర్వీస్ క్రియేట్ చేసుకోండి. వెంటనే మనకి ఆర్డర్స్ రావు,
కాకపోతే నా సజెషన్ ఏంటంటే ఫస్ట్ టు స్టార్ట్ డూయింగ్ ఇట్ ఫర్ ఫ్రీ, అట్లీస్ట్ ఫర్ 1 or 2, అంటే అట్లీస్ట్ ఫర్ 5 clients, so that you will gain some reputation and you will also have this kind of rating. Then you can charge. మీరు వెబ్సైట్స్లో వేసిన వాటిని అన్నీ నమ్మొద్దండి. ఎస్పెషలీ డేటా ఎంట్రీలో చాలా ఫ్రాడ్ జరుగుతూ ఉంది. ఏదో అది చేస్తే ఇది ఇచ్చేస్తాము అవన్నీ నేను చాలా విన్నాను. సో అట్లా వెళ్ళొద్దు. మీరు ఇవన్నీ కొంచెం రెప్యూటెడ్ సైట్స్. మీరు ఇక్కడికి వచ్చారంటే ఫైవర్ ఇస్ టేకింగ్ కేర్ ఆఫ్ ది రెస్పాన్సిబిలిటీ, విచ్ మీన్స్ మీకు వర్క్ ఇచ్చే వాళ్ళకి మధ్యలో వీళ్ళుండి చూసుకుంటారు. సో మీరు ఇట్లాంటి సైట్స్ ఉన్నాయి, నేను ఇప్పుడు చెప్పాను కదా, ఫైవర్, ఫ్రీలాన్సింగ్. ఐ సెండ్ యూ ద లిస్ట్ ఇఫ్ యూ వాంట్. అట్లాంటిది మీరు ఈ విధంగా లిస్ట్ క్రియేట్ చేసుకొని మీరు చూడండి. ఈ అమ్మాయి ఎవరో, ఐ థింక్, ఐ డోంట్ నో, కాకపోతే 394 రూపీస్ చార్జ్ చేస్తూ ఉంది. ముందు చూద్దాం ఆ సర్వీస్కి వెళ్ళి. ఇక్కడే చూసారంటే 52,000. సో షీ సంబడి ఫ్రమ్ మొరాకో, 2018 నుంచి చేస్తూ ఉంది. I'm a talented that take care of data mining, web research about various subjects, job hunting. ఓకే, మా రేటింగ్స్ కూడా చూసారంటే ఇక్కడ అన్ని వాళ్ళ క్లయింట్స్ రేటింగ్స్ వేస్తున్నారు. I'll proofread and edit your French. I'll be your French virtual assistant. So this is how అండి, అంటే I mean just I'm giving overall high level view. చూద్దాం. మీరు వెబ్సైట్స్ ద్వారా డేటా ఎంట్రీ చేయండి అది ఇది అన్నారంటే డోంట్ ట్రస్ట్ దెమ్. మీరు ఇక్కడ లిస్ట్ చేసుకోండి మీరు చేయబోయేది. ఫర్ ఎగ్జాంపుల్ ఇతన్ని చూద్దాము. ఐ విల్ డూ డేటా ఎంట్రీ, ఇంటర్నెట్ రీసెర్చ్ అండ్ డేటా అనాలిసిస్. ఇతను ఏం చేస్తున్నాడు, బేసిక్ 2 hour డేటా ఎంట్రీకి మన ప్రైస్లో 787 రూపీస్ ఛార్జ్ చేస్తున్నాడు. ఫార్మాటింగ్ అండ్ క్లీనప్ అతను చేయబోయే వర్క్ 2 daysలో డెలివరీ చేస్తూ ఉంటున్నాడు. స్టాండర్డ్ చూసారంటే 6 hours-కి 2,400 ఆడ్ ఛార్జ్ చేస్తున్నారు. ప్రీమియం 15 hours-కి 5,000. మీరు జస్ట్ గో త్రూ చేయండి దీన్ని. సర్వీసెస్ చూద్దాము. ఐఎమ్ హైలీ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ డేటా ఎంట్రీ, అడ్మినిస్ట్రేటివ్, వెబ్ రీసెర్చ్, డేటా మైనింగ్, అకౌంట్స్ అండ్ ఫైనాన్స్ రిలేటెడ్ వర్క్స్ ఇన్ ద కమర్షియల్ సెక్టర్. ఐ ఎంజాయ్ ప్రాజెక్ట్ వర్క్ as well as routine. ఓకే, హియర్ ఆర్ ద సర్వీస్ ఐ ఆఫర్. డేటా ఎంట్రీ, వెబ్ రీసెర్చ్. మీరు చూశారు కదా ఇతను ఏమేం చేస్తాను అన్నదంతా కూడా చెప్పాడు. దీంట్లో ఆల్మోస్ట్ 90% వచ్చి ఫ్రీగానే చేయొచ్చు. పీడిఎఫ్ టు వర్డ్, ఇమేజ్ టు వర్డ్, టైపింగ్ ఇన్ ఎక్సెల్, వర్డ్. ఓకే, ఎనీవే ఇవన్నీ నేను రాబోయే రోజుల్లో మీకు నేర్పిస్తాను. దిస్ ఇస్ హౌ యూ హ్యావ్ టు డూ డేటా ఎంట్రీ జాబ్ అండి. ఇతను ఎంత ఛార్జ్ చేస్తున్నాడు చూసారు కదా. బేసిక్ ప్యాకేజ్ ఫర్ 2 hours-కి అంటే ఆల్మోస్ట్ పర్ అవర్ 400 ఎర్న్ చేయొచ్చు అన్నది మనం దీని ద్వారా తెలుసుకోవచ్చు. కాకపోతే ఇతనికి 5 రేటింగ్స్ ఉంది, 280 ఆర్డర్స్ క్లియర్ చేస్తున్నాడు. అంటే మీరు మినిమం లెక్కేసుకోండి. మనం బేసికే అనుకుందాం ఆ 280 ఆర్డర్స్ కూడా. he was charging almost 800. So he has already earned minimum. This is minimum. దాంట్లో కొంత స్టాండర్డ్ అని ఉండొచ్చు, ప్రీమియం అని ఉండొచ్చు. he has earned 2,24,000. సో మీరు ఎస్ భాషా గారు మీకు ఆన్సర్ చేయాలంటే దిస్ ఇస్ హౌ యూ హ్యావ్ టు డూ. డోంట్ గో బై ద సైట్స్ విచ్ యు ఆర్ సీయింగ్. వాటన్నిటిని నమ్మొద్దు. మీరు డేటా ఎంట్రీ చేయాలనుకున్నా కూడా ఇటువంటి ప్లేసెస్కి వెళ్ళండి, ఫైవర్ ఆర్ సమ్ అదర్ ఫ్రీలాన్సింగ్ సైట్స్. ఇఫ్ యూ వాంట్ దట్ లిస్ట్ ఐ విల్ సెండ్ యూ. అంటే నేను పంపించబోయే లిస్టు అన్నీ జెన్యూన్ కంపెనీసే ఉంటాయి. మీకు కావాలంటే పంపిస్తాను. ఇక్కడ లిస్ట్ చేసుకోండి. మనం లిస్ట్ చేసిన వెంటనే కూడా మీది ర్యాంక్ అవ్వదు. మీరు ఇప్పుడు మనం చూసామంటే టైప్ చేశాం కదా డేటా ఎంట్రీ అని, మీకు అది కూడా చూపిస్తాను. సో ఆల్మోస్ట్ 52,000 సర్వీసెస్ ఉన్నాయి. దీంట్లో ఫస్ట్ పేజీలో వచ్చిన వాళ్ళు ఎంతమంది, మీరు ఎన్ని పేజెస్ ఉన్నాయో చూసుకోండి. సో మీరు ఒకవేళ గిగ్ క్రియేట్ చేసినా కూడా ఇమ్మీడియట్గా మీరు ఫస్ట్ పేజ్లోకి ర్యాంక్ అవ్వలేరు. సే ఫర్ ఇన్స్టెన్స్ నాకు ఇప్పుడు డేటా ఎంట్రీ వర్క్ ఎవరికన్నా ఇవ్వాలనుకుంటే నేను మహా అంటే ఫస్ట్ ఆ సెకండ్ పేజెస్లో వెళ్ళిపోతాను. థింక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్లయింట్ పర్స్పెక్టివ్. సో మనం ఇక్కడ ర్యాంక్ అవ్వడానికి కొంత టైం పడుతుంది.
దానికి మీరేం చేయాలంటే ఇనీషియల్‌గా ఒక 1 ఐ వుడ్ సజెస్ట్ కనీసం ఒక 5 ప్రాజెక్ట్స్ అన్నా మీరు ఫ్రీగా చేసిచ్చి, వాళ్ళకి చెప్పండి నేనొచ్చి ఎందుకు ఫ్రీగా చేస్తున్నానంటే ఐ జస్ట్ నీడ్ సమ్ టెస్టిమోనియల్స్. మనకెందుకంటే ఈ రేటింగ్స్ కావాలి అని చెప్పుకొని తర్వాత వచ్చి మీరు ఐ మీన్ లిస్ట్ చేసుకున్నాకనే మీరు ఆ విధంగా చెప్పి వాళ్ళని రేటింగ్ ఏయమన్నా ఏస్తారు. కాకపోతే ఇప్పుడు ఫైవర్‌లో ఏందంటే వీ హావ్ టు గో త్రూ ది ఫైవర్. ఇతని ద్వారానే వెళ్ళాలి. బికాస్ దట్ ఈస్ హౌ దీస్ గైస్ ఆర్ గోయింగ్ టు ఎర్న్. మీకు అవన్నీ డీటెయిల్గా కావాలంటే చెప్తాను. సో ఐ హోప్ ఐ హ్యావ్ ఆన్సర్డ్ యూ యాజ్ వెల్ భాషా గారు. సో నాకు ఉన్నది ఈ 2 క్వశ్చన్సే ఉన్నాయి. సో ఐ జస్ట్ కనెక్టెడ్ టు ఆన్సర్ యూ గైస్. అండ్ యాజ్ ఐ సెడ్ ఎర్లియర్, ఐఎమ్ టేకింగ్ దిస్ as a commitment. From August 3rd, I am making sure that I'll post videos on daily basis, and I'll try to help you guys. In turn, I will also learn something from you guys. I mean, that is how life goes. We have to learn on a daily basis. Definitely, we will learn something. Either I will be learning from you, or you might be learning from me. So that is it for today. Thanks a lot, guys. I really appreciate your support towards our channel, and hopefully we will move forward, and we will become big. And one more thing, once I start this as a full time, so I'm ready to support at least 15 to 20 members from our channel, where I'll dedicatedly spending some time with you guys. If at all you have any questions, I'm ready to answer you guys. అంటే నేను ఇంకా ఇంట్లోనే ఉండబోతున్నాను కాబట్టి, సో మీకు ఎటువంటి క్వశ్చన్స్ ఉన్నా కూడా, ఎటువంటి హెల్ప్ కావాలన్నా కూడా, వేరెవర్ నా వల్ల అయింది నేను చేస్తాను. సో ఫీల్ ఫ్రీ టు కాల్ మీ. ఈవెన్ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ యూ గైస్ కెన్ స్టార్ట్ కాలింగ్ మీ, because I'm into last 10 or few days in my job. I'm not doing anything now, to be honest. Just mails చూసుకుంటా ఏదన్నా ఉంటే చేస్తున్నాము. So this is what I'm doing now. So feel free to reach out to me if at all you have any questions, or if at all if you feel that I can help you. Definitely, wherever required, I'll try to help you guys. Okay, thank you. Thanks a lot, guys. Bye bye. Take care. Have a nice time. We'll see you in the next video.